అలాగే డ్రిల్లింగ్ సమయంలో దుమ్ము పైకి లేచినప్పుడు అది పోకుండా డ్రిల్ రాడ్ చుట్టూ గుడ్డలు కప్పడం జరుగుతుంది. ధూళిని అంచుటకు రోడ్లు మరియు అప్రోచ్ రోడ్లలో నీటిని స్ప్రింకిల్ చేయడం జరుగుతుంది ట్యాంకర్ ద్వారా. గనిలో మరియు అప్రోచ్ రోడ్ వెంబడి చెట్ల పెంపకం చేపట్టడం జరుగుతుంది. శబ్ద ఉత్పత్తికి ప్రధాన కారణాలు డ్రిల్లింగ్ ఒకటి మరియు బ్లాస్టింగ్ ఒకటి, మరియు వాహనాల రవాణా వల్ల కూడా శబ్దం వెలువడుతుంది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల కింది చర్యలు తీసుకోబడును. ఒకటి, వెట్ డ్రిల్లింగ్ అంటే వాటర్ వేసి మనం డ్రిల్లింగ్ చేసినప్పుడు శబ్దం అనేది తగ్గిపోతుంది. అలాగే నియంత్రిత బ్లాస్టింగ్ చేయడం వల్ల శబ్దం తగ్గిపోతుంది. ఉద్యోగులకు ఎవరైతే శబ్దం వెలువడే ప్రాంతంలో పనిచేస్తారో వాళ్ళకి చెవులకి ఇయర్ ఫ్లగ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాము. ఈ క్వారీలో ఎలాంటి ప్రాసెస్ వ్యర్థ నీరు అనేది వెలువడదు. కేవలం డొమెస్టిక్ వ్యర్థ నీరు రోజుకు 1.2 కిలోలీటర్లు వెలువడుతుంది. దాన్ని కూడా మనం సెప్టిక్ ట్యాంక్ మరియు సోక్ పిట్లకు పంపించడం జరుగుతుంది. ఈ క్వారీలో ఎలాంటి ఘన వ్యర్థము వెలువడదు. క్వారీలో వెలువడు మట్టిని అప్రోచ్ రోడ్డు వేయుటకు మరియు చెట్లకు పెంపకంకు చేపట్టుటకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్వారీలో పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం సంవత్సరానికి మూలధన వ్యయము 12,50,000 వినియోగించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము పునరావృత ఖర్చు కింద 7,04,000 ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ క్వారీ కార్యకలాపాల కారణంగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ద్వారా స్థానిక ప్రాంతాలు ప్రయోజనం పొందుతాయి. క్వారీలో సుమారుగా 60 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు ఉంటాయి. క్వారీ వారు ఇప్పటికే గ్రామాభివృద్ధికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చేస్తారని హామీ ఇస్తున్నారు. క్వారీ లీజ్ బఫర్ జోన్లో మరియు అప్రోచ్ రోడ్లో ఇరువైపులా చెట్లను నాటబడును. జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివరములు. థ్యాంక్ యూ.